ఎంతమంది ప్రొద్దున లేవంగానే ఈ గాత్రాన్ని వింటారు? కింద కామెంట్లో తెలపండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఆమెని ఎంఎస్ సుబ్బలక్ష్మి. మన దేశ ప్రధాని నెహ్రూ సైతం ఒక మాట అన్నారు, నేను కేవలం దేశానికి మాత్రం ప్రధానిని, మీరు సంగీత ప్రపంచానికి ఎవరా అని. దక్షిణ భారతదేశంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని కేవలం సింగర్గానే కాదు, ఆమెను ఒక సంగీత ప్రపంచానికి సరస్వతిగా పూజిస్తారు. 1916లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తమిళనాడులోని మదురైలో జన్మించారు. అంతేకాదు 11 ఏళ్ల వయసులోనే ఆమె పాడడం మొదలుపెట్టేశారు. 1966లో యునైటెడ్ నేషన్స్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన ఇండియన్ క్లాసికల్ డాన్స్ని ప్రజెంట్ చేసి యావత్ ప్రపంచానికి తెలియజేశారు. 1998లో మొదటిసారి ఒక హిస్టరీ క్రియేట్ అయింది. అదేంటిదంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని మన భారతదేశం హైయెస్ట్ ప్రివిలేజ్ అవార్డ్ భారతరత్నతో సత్కరించింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి జర్నీ విత్ లక్కీని ఫాలో అవ్వండి.